వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. నియోజకవర్గాల పునర్విభజనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పునర్విభజన ఒక శుభవార్త అంటూ వైఎస్ జగన్ అన్నారు. మహిళల రిజర్వేషన్లతో కొత్త అవకాశం వస్తుందంటూ జగన్ వ్యాఖ్యానించారు. పదవుల్లో కాంట్రాక్టులో రిజర్వేషన్లు ఇచ్చామన్నటువంటి అంశాన్ని జగన్ గుర్తు చేశారు. మహిళలకు చట్టసభల్లో మరిన్ని సీట్లు పెరుగుతాయని హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తలు నాయకులుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే వారికి ఈసారి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని కూడా జగన్ చెప్పారు. ఇక కార్యకర్తలకు 2.0లో పెద్దపీట వేస్తామంటూ కూడా జగన్ వ్యాఖ్యానించడంతో కూడా కొత్త జోష్ నెలకొందని చెప్పాలి. రేపు పొద్దున 2029 ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా మీ అందరికీ కూడా ఇంకొక శుభవార్త ఏమిటి అని అంటే, రాష్ట్రంలో సీట్లు కూడా పెరుగుతున్నాయి. 175 కాస్త 263 స్థానాలకు ఏకంగా 50% పెంచి 263 స్థానాలకు పోతున్నాం. పార్లమెంటు స్థానాలు కూడా 25 నుంచి ఏకంగా 38 స్థానాలకు పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు కూడా 50% పెరుగుతున్నాయి. మహిళలకు 33% పూర్తిగా ఒక చట్టం ప్రకారం ఒక హక్కుగా ఈరోజు మహిళలకు 88 అసెంబ్లీలో 88 సీట్లు, పార్లమెంట్లో 13 సీట్లు ఈరోజు మహిళలకే ఈరోజు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది నిజంగా మహిళా అభ్యున్నతికి మనము ఆ టైంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏకంగా చట్టం చేసి 50% రిజర్వేషన్లు మహిళలకు లోకల్ బాడీస్లోను, మహిళలకు నామినేటెడ్ పదవుల్లోనూ, మహిళలకు నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ, టెంపుల్ కమిటీస్లోనూ మహిళలకు ఏకంగా చట్టం చేసి 50% మనం రిజర్వేషన్లు కల్పించిన దానికి ఒక అడుగు ముందుకు వేస్తూ మహిళలకు 33% రిజర్వేషన్స్ ఇస్తూ ఏకంగా ఈరోజు 2029లో మహిళలకు మరిన్ని సీట్లు, మరింత ఎంపవర్మెంటు మహిళలకు కూడా జరగబోతూ ఉంది. కాబట్టి ఈసారి సీట్లు ఇంతగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కార్యకర్తల్లో నుంచి ఇంకా లీడర్షిప్ ఇంకా పెరుగుతుంది. ఇది మాత్రం అందరికీ చెప్తా ఉన్నా. కార్యకర్తల్లో ఎవరైతే పటిమ చూపించగలుగుతారో, ఎవరైతే అడుగులు వేయడానికి సిద్ధపడతారో, ఎవరైతే నాయకత్వ పటిమను గట్టిగా చూపించగలుగుతారో అందరికీ కూడా జగన్ న్యాయం చేస్తాడని చెప్పి సందర్భంగా చెప్తాను. ఈసారి జగన్ 2.0లో మాత్రం ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను. బహుశా మనం అధికారంలోకి ఉన్నప్పుడు కోవిడ్ ఉన్నది, మనం అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కొని పరిస్థితుల మధ్య బహుశా కార్యకర్తలకు అనుకున్నంత పేరుకు బహుశా నేను న్యాయం చేయలేకపోయి ఉండొచ్చు. పాలన మీద ఎక్కువ ధ్యాస పెట్టాల్సి వచ్చింది, బట్టల మీద ఎక్కువ ధ్యాస పెట్టాల్సి వచ్చింది. కాబట్టి బహుశా అంత ఎక్కువగా చేయలేకపోయి ఉండొచ్చు. కానీ జగన్ 2.0లో మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. జగన్ 2.0లో ప్రజలకు మంచి చేయడమే కాకుండా కార్యకర్తలకు మంచి జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇక ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఎస్ వెంకట్, జగన్ వ్యాఖ్యలు కార్యకర్తలకు పెద్దపీట వేస్తామంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశంలో? ఎస్, అంటే మనం సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా, లేదంటే నియోజకవర్గాల పరంగా చూసుకున్నా సరే, ఏ విధంగా రిజర్వేషన్ల పరంగా కానీ ఎలా చూసుకున్నా సరే, నియోజకవర్గాల పెంపు అనేది నిజంగా చాలా వరకు కూడా రాజకీయ పార్టీలకు ఒక ఊరటనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంటే కొంత కంజెస్టెడ్ వాతావరణం అనేది రాజకీయాల్లో ఉంది. అంటే సీట్లను సర్దుబాటు చేసే విషయంలో కానీ మరికొన్ని అంశాల్లో కానీ కొంత రాజకీయ పార్టీలు ఇబ్బంది పడుతున్నాయి. అంటే కొత్త ఖర్చు పెట్టేటువంటి నాయకులు కానీ, కష్టపడేటువంటి నాయకులు కానీ, అదేవిధంగా సామాజిక వర్గాల పరంగా బలంగా ఉన్నటువంటి నాయకులు కానీ, వీళ్ళందరికీ కూడా ఆ సీట్ల సర్దుబాటు అనేది కొంత తలనొప్పిగా మానేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 263 స్థానాలు కంటే దాదాపు 50% సీట్లు పెరగడం అనేది నిజంగా సుపరిణామంగా చెప్పుకోవచ్చు. అంటే 2029 ఎలక్షన్లకు ఈ సీట్ల పెంపు ద్వారా రాజకీయ పార్టీల మీద బాధ్యత కూడా భారీగా పెరిగేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. అంటే ముఖ్యంగా కీలక జిల్లాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ జిల్లాల్లో కానీ, అంటే ఇలా కొన్ని కీలక ప్రాంతాల్లో నాయకుల నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కీలక నాయకత్వం అనేది
అంటే కొంతమందికి న్యాయం చేయలేక పక్కన కూర్చోబెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన 2024 ఎన్నికల్లో కూడా చాలా మంది నాయకులను అలాగే పక్కన కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల వాళ్ళు పని చేయకపోవడం ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు పొత్తులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఇది కొంత తలనొప్పితో కూడుకున్నటువంటి వ్యవహారంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కొంత ఇప్పుడు ఏదైతే సీట్ల పెంపు అనేది నిజంగా అటు ముఖ్యంగా వైసీపీకి అధికారంలో లేనటువంటి పార్టీలకు కూడా ఇది ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీల కంటే కూడా అధికారంలో లేని పార్టీలకి ఇది ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు అనంటే ఇప్పుడు చాలా మంది నాయకులు కష్టపడుతూ ఉంటారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు కష్టపడటం కంటే కూడా అధికారంలో లేనప్పుడు రాజకీయ పార్టీలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇప్పుడు కష్టపడేటువంటి నాయకులు ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో న్యాయం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అదే విధంగా జగన్ ఒక మాట మాట్లాడారు, కార్యకర్తలకు నేను పెద్దపీట వేస్తాను 2.0 అని చెప్పేసి. వాస్తవానికి కార్యకర్తలకు సంబంధించి కొంత జగన్ విషయంలో కొంత అసంతృప్తి అనేది స్పష్టంగా కనపడిందని చెప్పుకోవచ్చు. అంటే చాలా వరకు కూడా అంటే 2014 నుంచి కదా జగన్ పార్టీ పెట్టిన నుంచి కూడా 2019 ఎన్నికల వరకు కష్టపడిన వాళ్ళకు 2019 నుంచి 2024 వరకు జగన్ గానీ వైసీపీ అధిష్టానం గానీ నాయకత్వం గానీ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కార్యకర్తలకు కూడా సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం గతంలో కూడా చూసాం, నందిగం సురేష్ లాంటి వాళ్లకు అలా మరికొంతమందికి జగన్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండే, గురుమూర్తి లాంటి వాళ్ళు కానీ ఇలా కొంతమందికి జగన్ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 2.0లో ఎవరెవరికి సీట్లు ఇవ్వబోతున్నారు అంటే వీళ్ళు ఎవరెవరు కష్టపడబోతున్నారు అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎదుర్కొని ప్రభుత్వం బలంగా కనపడుతుంది, మరి ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఎవరు నిలబడతారు, వాళ్ళు ఎవరు సీట్లు దక్కించుకుంటారు అనేది కూడా ఒకంత వైసీపీలో ఆసక్తే ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ డబ్బు ప్రాధాన్యం కాదు అనే అంశాన్ని కూడా జగన్ అంత స్పష్టంగా చెప్పారు. డబ్బు కంటే కూడా నేను కొంత కష్టపడే వాళ్ళకే గుర్తింపు ఇస్తాను అనే విషయాన్ని అయితే జగన్ స్పష్టంగా చెప్పారని అనిపిస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్. ఇక మహిళల రిజర్వేషన్లతో కొత్త అవకాశం వచ్చినట్లుగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించడం, ఇక ఈసారి కార్యకర్తలకు చాలా మంచి రోజులు రాబోతున్నట్లుగా కూడా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామన్నట్టుగా, అంటే ప్రతిసారి కూడా ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని. ఇక దీంతో కూడా ఇప్పుడు మరొకసారి చెప్పడంతో కూడా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొని ఉంది.